'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కారు నంబర్‌కి ఒక పెద్ద చరిత్రనే ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. మరది డైరెక్టర్ గారు కావాలని పెట్టాడా? లేకపోతే అనుకోకుండా జరిగిందా గూడా తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇదే నమ్ముతున్నారు. అసలు కార్‌కి చరిత్ర ఉంది అంటే ఓకే. ఆయన క్యారెక్టర్‌కి ఉందంటే ఓకే. బట్ కారు నంబర్‌కి చరిత్ర అంటే ఇది కొంచెం ఏదో విధంగా అనిపిస్తుంది. అసలేం చరిత్ర? సో, మనం చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' గారికి అభిమానుల కంటే కూడా భక్తులుంటారని ఎక్కువ చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే, ఆయన విషయంలో ప్రతిదీ చాలా డీటెయిలింగ్‌గా ఉంటారు. ఆయన ఎక్కడ మొదలయ్యాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన బర్త్‌డే ఏంటి, ఆయన జన్మ నక్షత్రం ఏంటి, ఇలా కూడా ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలామంది. వాటిపైన క్విజ్‌లు పెడితే వాటిలో గెలిచిన ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో, అట్లాంటి అభిమానం పొందడం అనేది మామూలు విషయం కాదు. సో, మరి ఖచ్చితంగా 'ఓజీ' సినిమా కోసం జనాలు ఎంత హైప్ అవుతున్నారు, ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారని అందరూ తెలిసిందే. మరి 'ఓజీలో' మనం చూస్తే కనుక కొన్ని పోస్టర్స్ వస్తున్నాయి. టీజర్‌లో గాని ఆయన కారు ఉందనమాట. ఓల్డ్ మోడల్ కారు. సో, ఆ కార్‌కి నంబర్ అయితే 0893 అని ఉందనమాట. సో, దాని వెనకమాల ఆంతర్యం ఏంటో తెలుసా అని అందరూ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో, సుజిత్ ఇక్కడ ఎంత డీటెయిలింగ్‌గా ఎంత మంచి ఫ్యాన్ బాయ్ అనేది మనకు అర్థమవుతుంది. సో, ఎందుకంటే సుజిత్ 'గబ్బర్ సింగ్' అప్పుడు తను కూడా ఒక ఎర్ర టవల్ కట్టుకొని తను కూడా అభిమానులతో పాటు ఎగిరిన వ్యక్తి. ఈరోజు అలాంటి ఒక థియేటర్‌లో ఎగిరిన స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడంటే అతను ఎంత కష్టపడ్డాడు, ఎంత అభిమాని అర్థం చేసుకోవచ్చు. సో, మరి డీటెయిలింగ్ ఏంటంటే 0893 ఆ డేట్ ఆగస్టు 8వ తారీఖు 93వ సంవత్సరం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నటుడుగా నేను ఉంటాను అని ఫస్ట్ సినిమా సైన్ చేశారంట. సో, ఆ తర్వాత నుంచి ఆయన దానికోసము మూవీలో మనం చూస్తే రాళ్ళు కార్లతో వేళ్ళ మీద ఎక్కించుకోవడం, రాళ్ళు కొట్టించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు ఫస్ట్ సినిమాకే అట్లా చేశారు ఆయన. కార్లు 41 కార్లు ఏమో దొక్కించుకున్నారు. అది రియల్‌గా దొక్కించుకున్నారనమాట. సో, అట్లాంటివి దానికి ముందు ఆయన బాడీ ఫిట్‌నెస్ కోసం గానీ, యాక్టింగ్ ట్రైనింగ్ గానీ అంతా తీసుకొని దాదాపు మూవీ రిలీజ్ అయ్యేసరికి 96 అక్టోబర్ 11వ తారీఖుకి వచ్చిందనమాట. సో, ఆయన మొదటి సినిమా వచ్చిన రోజునే పవనిజం డేగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం గూడా. సో, అట్లా. అంటే ఇంకొకటేంటంటే, ఈ 'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు ఏవైతే హిట్ కొట్టాడో లేకపోతే అన్ని సినిమాలు తెలీదు గానీ, ఆ అన్ని సినిమాలకు సంబంధించి ఏదో ఒక చిన్న చిన్న హింట్లని మాత్రం సుజిత్ గారు ఈ సినిమాలో చూపిస్తారు. ఏదో రకంగా అని కూడా లిరికల్ వీడియో వదిలితే కూడా ఆ లిరికల్ వీడియోలో ఆయన చేసిన సినిమా పేర్లు అట్లా క్యారెక్టర్లు ఏవో ఒకటి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది అక్షరాలు సరిగ్గా అంటే డీటెయిల్గా సాంగ్ని 4Kలో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో, ఏదో పెట్టాలి అంటే సాంగ్ కూడా అంత డీటెయిలింగ్గా చూపిస్తూ, సో, ఆయన మ్యానరిజమ్స్ కూడా కొత్తగా పరిచయం చేస్తూ, సో, మొత్తం ఒక డిఫరెంట్ స్కేల్లో సినిమాని అయితే తీశారనమాట. సో, ఈ సినిమాని అటు మాస్ ఆడియన్స్కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఒక లవ్ ట్రాక్ కూడా మంచిది పెట్టారు. సో, ఇంకా ఓవరాల్గా మూవీ వచ్చిన తర్వాత జడ్జ్ చేయాలి తప్ప ముందైతే ఇంత ఒక మంచి బజ్ క్రియేట్ చేశారు, ఇలా ఉండబోతుంది సినిమా అని చెప్పి. సో, అంతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచి యాక్షన్ మంచి అన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా సినిమాని అయితే ఎవరు ఆపలేరు. మరి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తారీఖు వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. దానికి ఇప్పటికే ఆల్రెడీ ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తే 1 మిలియన్ కొట్టేశారు యూఎస్ఏలో. సో, మరి అది ఆయన క్యాపబిలిటీ, అదే ఆయన మార్కెట్ అని చెప్పి. సో, హిట్ అయ్యి జస్ట్ సినిమా బజ్గా ఎంత ఉంది, ఇంకా హిట్ టాక్ వస్తే ఎక్కడ ఆగుద్ది అనేది ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే ఛాలెంజ్లు చేస్తున్నారు అనమాట. సో, ఇది కొన్ని సినిమాలు ఉంటాయి ముందే ఇది హిట్ అవుతుంది అని ఆన్ ద వేలోనే తెలిసిపోతూ ఉంటాయి. సో, ఆ లిస్టులోకి 'ఓజీ' కూడా చేరుతుంది అనమాట. సో, మరి చూద్దాలి మరి ఫ్యాన్స్కి పెట్టుకున్న అంచనాలని ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారు. సో, హిట్ కొట్టిన తర్వాత అసలు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పొలిటికల్గా సక్సెస్ అయ్యారు. సో, సినిమా పరంగా ఎక్కడో కొంచెం డౌన్ ఉంది ఫ్యాన్స్లో, అది కూడా తీర్చేస్తారని చెప్పి ఈ సంవత్సరంతో నమ్ముతున్నారు వాళ్ళు. మరి సెప్టెంబర్ 25 ఎలాంటి మ్యాజిక్ జరుగుద్ది థియేటర్స్ దగ్గర చూడాల్సిందే.